ఇటీవల ఎవర్ ఫోటో 2025 ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది. ఉడిముడి పెద్దిరాజు. ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025 గెలుచుకున్న ఈ ఛాయాచిత్రాన్ని ది హిందూ వార్తాపత్రికకు ప్రత్యేక వార్తల ఫోటోగ్రాఫర్ అయినటువంటి ఉడిముడి పెద్దిరాజు తీశారు. ఈ ఫోటోలో ఒక గిరిజన మహిళ కనిపిస్తుంది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి కమిషన్ నిర్వహించింది. యూజినిక్స్ ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రకారం స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? చిరంజీవి. నటుడు నాని ఫిల్మ్ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025లో హాటెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ సౌత్ 2025 అవార్డును అందుకున్నారు. రాశి ఖన్నా మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ అవార్డును గెలుచుకోగా మెగాస్టార్ చిరంజీవికి స్టైల్ ఐకాన్ డౌన్ ది ఇయర్స్ అవార్డు లభించింది. ఇక వెంకటేష్ స్టార్ ఫర్ ఆల్ సీజన్స్ అవార్డును అందుకున్నారు. మరియు అల్లు అర్జున్ మోస్ట్ స్టైలిష్ ఐకాన్ అండ్ స్టార్గా ఎంపికయ్యారు. చిరంజీవి ట్రైల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ మరియు అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్. విజయ్ దేవరకొండ మోస్ట్ గ్లామరస్ యూత్ ఐకాన్ మేల్ అండ్ మోస్ట్ ఫ్యాషన్ స్టార్గా మరియు దేవిశ్రీ ప్రసాద్ అల్టిమేట్ మ్యావరిక్ సంగీతకారుడిగా గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్న ఉచిత బస్ ప్రయాణ పథకం యొక్క పేరు ఏమిటి? శ్రీశక్తి. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. 2024 ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 సంక్షేమ వాగ్దానంలో భాగంగా దాదాపు 74% ఆర్టీసీ బస్సులను ఈ పథకానికి ఉపయోగించనున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను శ్రీశక్తి పథకం కోసం సేవలందిస్తున్నట్లు తెలిపారు. భారత ఎగుమతి సంస్థల సమైక్య ప్రకారం 2024-25లో భారతదేశంలో అత్యధిక ఎగుమతిదారుగా ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారత ఎగుమతి సంస్థల సమైక్య నివేదిక ప్రకారం 2024-25లో గుజరాత్ రాష్ట్రం భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా నిలిచింది. గుజరాత్ ఎగుమతులు 5.57 లక్షల కోట్లతో మహారాష్ట్ర కంటే 4.3 లక్షల కోట్లు ఎక్కువగా ఉన్నాయి. దీని తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. గుజరాత్ ఎగుమతులు పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు మరియు ఆభరణాలు, సేంద్రియ రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ మరియు ఇంజనీరింగ్ వస్తువులు గుజరాత్ యొక్క అగ్ర ఎగుమతులు. నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం ర్యాంకు పొందింది? మ్యాంగ్లూరు, కర్ణాటక. నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం మ్యాంగ్లూరు భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంకు పొందింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 49వ స్థానంలో నిలిచింది. మ్యాంగ్లూరు తర్వాత వడోదర గుజరాత్, అహ్మదాబాద్ గుజరాత్, సూరత్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అబుదాబి వరుసగా 9వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. ఇటీవల 2026 బోగోటా పుస్తక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఎవరు ఎంపికయ్యారు? భారతదేశం. 2026 బోగోటా పుస్తక ప్రదర్శనలో భారతదేశం గౌరవ అతిథిగా ఎంపికైంది. 38వ బోగోటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన 2026లో భారతదేశం గౌరవ అతిథిగా ఉంటుంది.
ఇక భారతదేశం కొలంబియా ప్రజల మధ్య అనుసంధానంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. కొలంబియన్ బుక్ ఛాంబర్ మరియు కార్ప్రియస్ నిర్వహించే ఈ ఫిల్బో 1988 నుండి ఏటా నిర్వహించబడుతున్నది. ఇది స్పానిష్ మాట్లాడే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలలో ఇది ఒకటి. ఇటీవల ఫిచ్ రేటింగ్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026కు గాను భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 6.3%. ఫిచ్ రేటింగ్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.3%గా అంచనా వేసింది. వారు ఇటీవల ఆగస్టు 1న విడుదల చేసిన ఇండియా కార్పొరేట్ క్రెడిట్స్ ట్రెండ్స్ నివేదికలో తమ అంచనాను 6.4% నుండి 6.3%కి తగ్గించారు. ఇటీవల ఆసియాలోని అతి పొడవైన సరుకు రవాణా రైలు ట్రయల్ రన్ నిర్వహించిన భారతీయ రైలు ఏది? రుద్రాస్త్రం. భారతీయ రైల్వేలు ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు అయినటువంటి రుద్రాస్త్ర 4.5 కిలోమీటర్ల ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ ట్రయల్ రన్ను 5 గంటల 10 నిమిషాల్లో గంజ్క్వాజా ఉత్తరప్రదేశ్ నుండి గర్హ్వా జార్ఖండ్ వరకు సగటున గంటకు 40.5 కిలోమీటర్ల వేగంతో 209 కిలోమీటర్లు ప్రయాణించింది. ఆగస్టు 2025లో ఏ రాష్ట్ర ప్రభుత్వం మన పొరుగు ప్రాంతం మన పరిష్కారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 2న అమదేర్ పరా అమదేర్ సమాధాన్ అనగా మన పొరుగు ప్రాంతం మన పరిష్కారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల ఇంటికే నేరుగా పాలనను అందించడం దీని యొక్క లక్ష్యం. భాగస్వామ్య పాలనను ప్రోత్సహించడానికి మరియు స్థానిక సమస్యల పరిష్కారాన్ని వేగంగా నిర్ధారించడానికి ఇది ఒక ప్రధాన ఇనిషియేటివ్. పౌరులను అధికారులతో అనుసంధానించడం ద్వారా అక్కడికక్కడే ఫిర్యాదుల పరిష్కారం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం నవంబర్ 3 వరకు కొనసాగుతుంది. ఇటీవల జిల్లా వరద తీవ్రత సూచికను ఎవరు రూపొందించారు? ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్. ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు సంయుక్తంగా జిల్లా వరద తీవ్రత సూచికను అభివృద్ధి చేశారు. ఈ సూచిక భారతదేశంలోని జిల్లాల్లో వరద తీవ్రత యొక్క సమగ్రమైన డేటా ఆధారిత అంచనాను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వరదల పరిమాణం మరియు ప్రజలపై దాని ప్రభావం రెండింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. ఇటీవల ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంకుకు సార్వత్రిక లైసెన్స్ మంజూరు చేసింది? ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్కు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుండి యూనివర్సల్ బ్యాంకుగా మారడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 11 సంవత్సరాల తర్వాత ఒక సంస్థకు యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ మంజూరు చేయడం ఇదే మొదటిసారి. చివరిసారిగా యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్సులను 2014లో బంధన్ బ్యాంకు మరియు ఐడిఎఫ్సి బ్యాంకులకు మంజూరు చేశారు. దీని తర్వాత ఐడిఎఫ్సి బ్యాంకు ఫస్ట్ బ్యాంకుగా మారింది. చార్టర్డ్ అకౌంట్ సంజయ్ అగర్వాల్ 1996లో ఏయూ ఫైనాన్సియర్స్ను స్థాపించారు. రాజస్థాన్లోని జైపూర్లో ప్రధాన కార్యాలయం కలదు. ఇటీవల ప్యానెల్లో సంజ్ఞ భాష నిపుణులను చేర్చిన మొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. భారతదేశంలో బాలల న్యాయ చట్టం మరియు పోక్సో చట్టం కింద సంజ్ఞ భాష నిపుణులను చేర్చిన మొదటి రాష్ట్రంగా పంజాబ్ అవతరించింది. తద్వారా పిల్లలకు న్యాయం అందేలా చూస్తుంది. న్యాయ వ్యవస్థను మరింత కలుపుకుని పోయేలా చేయడానికి పంజాబ్ ప్రభుత్వం 2015 బాలల న్యాయ చట్టం కింద సంజ్ఞ భాష వ్యాఖ్యాతలు, అనువాదకులు మరియు ప్రత్యేక విద్యావేత్తలను అధికారికంగా చేర్చిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అవతరిస్తుంది. ఇటీవల బ్రిటన్లో చదువుకోవడానికి
అటల్ చెవినింగ్ స్కాలర్షిప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి చెవినింగ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించింది. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు యునైటెడ్ కింగ్డమ్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్దతిస్తుంది. ప్రతి సంవత్సరం 5 అత్యుత్తమ విద్యార్థులు ప్రఖ్యాత యూకే విశ్వవిద్యాలయాల్లో 1 సంవత్సరం మాస్టర్స్ డిగ్రీని అభ్యసించడానికి ఈ స్కాలర్షిప్లను అందుకుంటారు. ఇటీవల పోలాండ్లో జరిగిన మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో అన్ను రాణి ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. పోలాండ్లోని ఇంటర్నేషనల్ వైస్ల మానియాక్ మెమోరియల్లో మహిళల జావెలిన్ త్రోలో భారతదేశానికి చెందిన అన్ను రాణి సీజన్లో అత్యుత్తమంగా 62.59 మీటర్లతో స్వర్ణం గెలుచుకుంది.